హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మనం పెద్దలు పిల్లలు ఎంతో ఇష్టంగా తినే కరివేపాకు కారప్పొడి అనేది ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇలా చేసామంటే పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. ఇప్పుడు మనకి దీనికి కావలసిన పదార్థాలు: కరివేపాకు ఒక పూర్తి కట్ట తీసుకోండి. తర్వాత ఇందులోకి 1 కప్పు పల్లీలు, అలాగే 1 కప్పు పచ్చి శనగపప్పు, అలాగే 10-15 వరకు ఎండుమిర్చి కారానికి సరిపడా తీసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్ జీలకర్ర, తగినంత సాల్ట్, అలాగే 1 టేబుల్ స్పూన్ ఆవాలు, అలాగే 1 పూర్తి వెల్లుల్లి. తర్వాత మనం కరివేపాకు ఆకు మొత్తాన్ని తీసుకొని ఇందులో కొద్దిగా వాటర్ పోసుకొని ఒక 2-3 సార్లు అయినా సరే నీట్గా వాష్ చేసుకోండి. ఇలా నీట్గా వాష్ చేసిన తర్వాత వాటర్ అనేవి తీసేసి ఇప్పుడు మనం దీనిని ఒక పొడి క్లాత్ పైన ఆరబెట్టుకోవాలి. ఇలా ఒక పొడి క్లాత్ పైన ఆరబెట్టుకొని మనకి ఈ కరివేపాకు పైన ఉన్న తడి అంతా ఆరే వరకు గాలికి ఆరబెట్టుకోండి. మీరు ఫ్యాన్ కింద అయినా సరే ఆరబెట్టుకోవచ్చు. ఇలా ఆరిన తర్వాత మనకి ఇది రెడీ అవుతుంది. నేనైతే ముందుగానే వాష్ చేసి ఆరబెట్టుకొని రెడీగా పెట్టుకున్నాను. మీకు చూపించడం కోసం నేను మళ్ళీ వాష్ చేసి చూపించాను. ఇలా ముందుగానే వాష్ చేసుకొని పెట్టుకున్నాను. ఇలా నాకు ఒక 3 గుప్పెల వరకు కరివేపాకు అనేది వచ్చింది. ఇప్పుడు మనం ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసుకోండి. అలాగే ఇందులో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న 1 కప్పు పల్లీలు వేసి బాగా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించండి. ఇవి కొంచెం వేగిన తర్వాత మనం ఇందులో పచ్చి శనగపప్పు అనేది యాడ్ చేసుకోవాలి. పప్పు శనగపప్పు యాడ్ చేసుకొని ఇది కూడా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. ఈ పప్పులు వేయటం వల్ల మనకి కరివేపాకు కారం అనేది చాలా రుచిగా ఉంటుందండి. ఇవి మనకి ఇలా గోల్డ్ కలర్ వచ్చాయి కదా. ఇప్పుడు మనం ఇందులో జీలకర్ర యాడ్ చేసుకోవాలి. జీలకర్ర కూడా మనకి బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోండి. ఇలా ఆవాలు వేసుకొని ఇవి మనకి బాగా వేగిన తర్వాత ఇందులో మనం ముందుగా చెప్పుకున్నట్టు 10-15 మిర్చి వరకు ఎండుమిర్చి అనేది యాడ్ చేయాలి. మీకు కారం ఎక్కువ కావాలంటే ఇంకా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా వేసిన తర్వాత మనం ఇందులో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కరివేపాకు అనేది వేసుకోవాలి. ఇలా కరివేపాకు వేసుకొని మనకి కరివేపాకులో ఉన్న పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇలా పచ్చి వాసన పోయే వరకు వేయించుకొని ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. చూసారు కదా, ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత మనం కనుక ఒక కరివేపాకు ఆకు తీసుకొని ఇలా స్మాష్ చేసినట్టయితే మనకి స్మాష్ అయిపోవాలి. ఇలా స్మాష్ అయిపోయే వరకు వేయించుకుంటేనే మనకి కరివేపాకు పొడి అనేది రుచిగా ఉంటుంది. తర్వాత ఇది మనం ఒక మిక్సీ జార్లో వేసుకొని ఇందులో తగినంత సాల్ట్ వేసుకోండి. నేనైతే పెద్ద మిక్సీ జార్లో నలగలేదని మళ్ళీ చిన్న జార్లో వేసి గ్రైండ్ చేసుకున్నాను. ఇలా గ్రైండ్ చేసిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి. ఇలా పచ్చిగానే పొట్టు తీయకుండా వేసుకోవాలి. వేసుకొని ఫోర్స్గా ఒక 2 సార్లు అలా గ్రైండ్ చేశారంటే మనకి ఇక్కడ కరివేపాకు కారం అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీనిని వేడివేడి అన్నంలో అలా 2 స్పూన్ల కరివేపాకు కారపొడి వేసుకొని అలా కొద్దిగా నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే ఉంటుంది. ఆహా అనాల్సిందే. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. అలాగే దీనిని రైస్లోకే కాదండి, ఇడ్లీలో కూడా చాలా బాగుంటుంది. అలాగే మనం కూరలో కనుక కరివేపాకు వేస్తే పిల్లలు దాన్ని తీసి పక్కన పాడేస్తారు. పిల్లలే కాదు, మనం కూడా పక్కన పాడేస్తుంటాము.
అలా కాకుండా ఇలా చేసి పెట్టారంటే పూర్తిగా తింటాము, అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. చూసారు కదా, దీనిని మనం 2-3 వీక్స్ అయినా స్టోర్ చేసుకోవచ్చు. అలాగే మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన గంట కనిపిస్తుంది కదండి, ఆ గంటను కనుక కొట్టారంటే మీకు ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. దాన్ని ఆన్ చేసి పెట్టుకుంటే నేను ఏ వీడియో చేసినా ముందు నోటిఫికేషన్ మీకే వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.